విధానం. చేపల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి కావాల్సిన పదార్థాలు: 1.5 స్పూను కారం, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మ పులుసు వేసుకోండి. మొత్తం బాగా కలుపుకోండి. ఆయిల్ కొంచెం వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం చేపలకి కలిపి ఒక 10-20 నిమిషాల పాటు బాగా తర్వాత వేయించుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చేపలో మనం ఒక 10 నిమిషాల పాటు బాగా ఈ మసాలాలో బాగా నానబెట్టినట్టయితే మనకు ఉప్పు, పసుపు బాగా పడుతుంది. కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనకి చేపకి ఉప్పు, కారం పర్ఫెక్ట్గా పట్టుంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఆయిల్ సరిపడినంత వేసుకోండి. ముందుగా మనం నానబెట్టుకున్న చేపని వేసుకున్నాము. అంతేనండి. చేప వేపుడు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఇలా కాలిన తర్వాత తీసేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇవి పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది చేప వేపుడు. ఇలా డ్రై అవ్వాలి బాగా. ఇప్పుడు కొరవ మిగతావి కూడా వేసేసుకోండి. అంతేనండి చేప వేపుడు తయారీ విధానం. ఇప్పుడు ఒక వైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపుకి ఇలా మార్చుకోండి. ఇలా కాలిన తర్వాత తీసేసుకుని మిగతావి కూడా వేసుకోండి. ఈ చేప వేపుడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.